హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డేట్స్. ఈరోజు ఈ వీడియోలో బంగాళదుంప వేపుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం సరిపడా బంగాళదుంపలను తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసిన బంగాళదుంపల్ని పీల్ ఆఫ్ చేసుకోండి. పీల్ ఆఫ్ చేసిన తర్వాత వాటిని మనకి తగిన సైజులో ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బంగాళదుంపలు మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోండి. దాన్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దానిలో తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత దానిలో మనం ఎండుమిర్చి అండ్ తాలింపు గింజలు వేయాలి. తాలింపు గింజల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని కూడా ఈ తాలింపులో వేయాలి. ఆనియన్ వేగే టైంలో మనం కరివేపాకు వాష్ చేసి పెట్టుకోవాలండి. ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకుని ఈ తాలింపులో వేసుకోవాలి. కరివేపాకును కూడా లైట్గా వేయించుకోవాలి ఈ తాలింపులో. కరివేపాకు వేగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఈ తాలింపులో వేసుకోవాలండి. తాలింపులో వేసుకున్న బంగాళదుంపల్ని లైట్గా కలబెట్టుకోవాలండి. బంగాళదుంపలు కలియబెట్టిన తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనం సరిపడా పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసిన తర్వాత నీట్గా కలబెట్టుకోండి. కలబెట్టిన తర్వాత కొంచెం సేపు బంగాళదుంపల్ని మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత దీనిలో సరిపడా ఉప్పు అండ్ మేము ఫైనల్గా ఒక కారం యాడ్ చేస్తామండి. అది నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చూపించాను. కొబ్బరి కారం అంటారు. మేము ఏ కర్రీలో అయినా కూడా ఆ కారమే యాడ్ చేస్తాము. సో కొబ్బరి కారం అంటే కొబ్బరి, కారం అండ్ వెల్లుల్లి, కొంచెం సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలండి. అలా మేము కొబ్బరి కారం తయారు చేస్తాము. ఆ కొబ్బరి కారంతో పాటు మనం కొంచెం పుట్నాల పొడి యాడ్ చేసుకోవాలండి. పుట్నాలంటే శనగలతో చేసిన పొడి ఉంటుంది కదా, కొంతమంది పప్పుల పొడి అని కూడా అంటారు. ఆ పొడిని మనం దీనిలో యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి ఎంతో కమ్మగా రుచికరమైన ఆలూ ఫ్రై రెడీ అయిపోతుందండి. మనం కొబ్బరి కారం, పుట్నాల పొడి అండ్ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ సిమ్లో ఉంచి కొంచెం మగ్గనిస్తే ఆ కారం అంతా కర్రీకి మంచిగా పడుతుందండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి ఆలూ ఫ్రై తయారీ విధానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.